శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన గర్భిణి అమృత ఈ నెల 16వ తేదీన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కాన్పు కోసం చేరింది. ఈ నెల 23వ తేదీన ప్రసవమై ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆసుపత్రిలోనే గైనిక్ విభాగంలో తల్లి చిన్నారి ఉంటూ వైద్య సేవలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో పసికందు అదృశ్యమైనట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఐపీఎస్ దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఛేదించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం డీఎస్పీ టీవీవి ప్రతాప్, 2 టౌన్ మరియు 4వ పట్టణ సీఐలు క్రాంతి కుమార్, ప్రతాప్ రెడ్డి మరియు అవుట్ పోస్ట్ ఏఎస్ఐ త్రిలోక్నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డును దిగ్బంధనం చేసి అనుమానితులపై విచారణ చేపట్టారు. అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఏ నారాయణపురానికి చెందిన ఆమని అనే మహిళ సదరు పసికందును అపహరించినట్లుగా గుర్తించారు. ఆమె నుండి పసికందును హ్యాండ్ ఓవర్ చేసుకుని తల్లిదండ్రులైన అమృత, అనిల్ కుమార్లకు డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు అప్పగించారు. మీరు కొద్దిగా సైడ్కి వెళ్ళండి, మా సైడ్కి వెళ్ళండి. మీరు